వీళ్ళరా గడిచిన కాలంలో మనం నిర్గమకాండం 14వ అధ్యాయము అన్వయాన్ని మొదటి భాగంగా నేర్చుకోవటం జరిగింది. ఇందులో మనం నేర్చుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి అంశం దేని గురించి నేర్చుకున్నామండి? అన్వయం నిర్గమకాండం 14వ అధ్యాయము అన్వయంలో 2 భాగాలుగా నేర్చుకున్నాం. ఒకటే విషయాన్ని 2 భాగాలుగా నేర్చుకోవటం జరిగింది. గుర్తుందా అండి ఎవరికైనా? సహాయం అనేది ఎలా వస్తుంది, మనకి ఎలా తెలుస్తుంది అని తెలుసుకున్నాం. ఓకే, అది రెండో భాగమైనా దానికంటే ముందు మొత్తం అన్నిటికి కలిపి ఒకటే టైటిల్ తో మనం నేర్చుకోవటం జరిగింది. విశ్వాస పరీక్ష అది కదన్నా, వెరీ గుడ్ అమ్మా. విశ్వాస విజేతల పరీక్ష. పరాజయుల. విజేతలు పరాజితులు. వెరీ గుడ్ అక్క. సో విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. ఇందులో మరి పాస్ అవటం, ఫెయిల్ అవటం 2 ఉంటాయి. అందులో మనం విజేతలం అవుతామా, పరాజితులం అవుతామా అనే విషయంలో మరి ఆరోగ్య సమస్యలు అనేటటువంటి పరీక్ష అనేది ఒకటి వస్తుంది. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత పాపాలు, దాంతోపాటు సమృద్ధి అనేటటువంటి దానిని కూడా దేవుడు అనుగ్రహించి మనల్ని పరీక్షిస్తాడు అని, మరి ఇటువంటి సంకట పరిస్థితులు వచ్చినప్పుడు సహాయం కోసం మనం ఏం చేయాలి అని అంటే ఆత్మీయులను వెరీ గుడ్ అక్క, అది కూడా ఒక భాగం ఉంది. మనం ఆత్మీయులను వాళ్ళ యొక్క సహవాసం ద్వారా మనం పరిష్కారం దిశగా సాగాలి అనేది ఒకటి. మరి అలాగే ప్రార్థన అనేటటువంటి ఆయుధాన్ని మనం ఉపయోగించాలనేది ఒకటి. మూడవదిగా లేఖనాలను ఆశ్రయించాలి. దేవుడి మాటలను ఆశ్రయించినప్పుడు అందులో జవాబు అనేది వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అమ్మా ఎవరో మ్యూట్ అవుట్ అయ్యారు చూడండి. మ్యూట్ అవుట్ అయ్యారు, మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ ప్రదీప్ అనేటటువంటి వాళ్ళు కూడా వీడియో ఆపేయండి. రైట్. సో ఆ విషయాన్ని మనం ధ్యానించడం అనేది జరిగింది పిల్లరా. విశ్వాస పరీక్ష జరుగుతుంది అనేటటువంటి విషయం, అది ఏ రూపాల్లో పరీక్షగా చెప్పబడుతుంది అనేది విషయం, అలాగే ఇటువంటి పరీక్షలలో మనం విజయం సాధించాలి అంటే ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకోవటం జరిగింది. ఈ నిర్గమకాండం 14వ అధ్యాయంలో మరొక అన్వయాన్ని ఈ సమయంలో మనం నేర్చుకోబోతున్నాం. అదే తుదకు స్వాతంత్రం. అంటే ఇశ్రాయేలీలు సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ, ఎన్నో తరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అద్భుత ఘట్టం. వారు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలని స్వతంత్ర కాంక్ష కలిగి ఎన్నో రీతులుగా వాళ్ళు ప్రయత్నం చేసి ప్రార్థించి ఎదురు చూసినటువంటి దినాలకు దేవుడు కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి మనకు నిర్గమకాండం 14వ అధ్యాయంలో కనపడుతుంది. స్వతంత్రం అనేటటువంటిది మానవ జాతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పదం. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అనేటటువంటి ఈ యొక్క విషయాలు, ఈ పదాలు ఏదైతే ఉంటాయో చాలా ప్రియంగా ఉంటాయి. ఇశ్రాయేలీల చరిత్రను వాళ్ళు ప్రారంభంలో ఉన్నటువంటి చరిత్ర విన్నప్పుడు మనకంత ఇంట్రెస్టెడ్ గా ఉండదు. అలాగే 10 రకాల తెగుళ్ళు రప్పించిన సందర్భాలలో అంతగా మనకు థ్రిల్లింగ్ అనిపించదు. కానీ ఎప్పుడు అని అనిపిస్తుందంటే ఆ బానిసత్వం నుంచి దేవుడు ఎప్పుడైతే విడుదల కలగజేసి వాళ్ళందరినీ కూడా పూర్తిగా సమూలంగా దేవుడు నాశనం చేస్తాడు శత్రువులని, ఆ ఇన్సిడెంట్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. గూస్ బంప్స్ అన్నటువంటి రీతిగా ఉంటుంది.
రోమాలు నిక్కబడుచుకునే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు విమోచన కలిగింది. నిజంగా ఆ విమోచనను వాళ్ళు ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు. మనం ఎలాగైతే ఆ మన స్వాతంత్ర దినోత్సవాన్ని అనేది జాతీయ పండుగలాగా చేసుకుంటూ ఉంటున్నామో, నిజంగా అంటే ఈ రోజు మనం పెద్దగా దాని విలువ తెలియక పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు గానీ, ఎవరు చేసుకొని ఉంటారండి? అందరికంటే ఎక్కువగా గొప్పగా వైభవంగా ఎవరు చేసుకుంటారు చెప్పండి? మనం అంటే జెండా స్వతంత్ర దినోత్సవం అంటే జెండా పండుగ అనే పేరు పెట్టేసాం. చాక్లెట్లు పంచుతారు, స్వీట్లు ఇస్తారు, ప్రైజులు ఇస్తారు. ఇదే ఉంటది మనకి మన వరకైతే. స్కూళ్ళల్లో గాని, అన్ని చోట్ల గూడా అదే గుర్తొస్తుంది. కానీ అసలు ఎవరు బాగా ఎంజాయ్ చేసుంటారు చెప్పండి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని? మొదటగా స్వాతంత్రం పొందినవారు. అప్పటి కాలంలో వెరీ గుడ్ అమ్మా. ఎప్పుడైతే వాళ్ళు స్వాతంత్రం పొందగలిగారో, వాళ్ళు 2 షేడ్స్ తెలుసండి వాళ్ళకి. వాళ్ళకు కటిక బానిసత్వం తెలుసు. ఆ బానిసత్వం నుంచి విడుదల చేయబడి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవటం తెలుసు. అందుకే మనందరికంటే ఎక్కువగా వాళ్ళే సెలబ్రేట్ చేసుకున్నారు, సంతోషపడ్డారు, సంబరపడ్డారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా స్వాతంత్ర్యం ఎంత విలువైనది అంటే, లేకపోతే అది ఎంత కాంక్షించదగింది, ఎంత కోరదగింది అనంటే, మనం గమనించగలిగితే ఎంతోమంది ప్రథమ స్వాతంత్ర సంగ్రామం 1857 సంవత్సరం నుంచి మొదలుపెట్టుకొని సిపాయిల తిరుగుబాటు అంటారు కదా! అక్కడి నుంచి 1947 వరకు 90 సంవత్సరాల పోరాటం. ఇందులో ఎందరో ఈ పోరాటంలోనికి పాలుపంపులు పొందుకొని వాళ్ళ ప్రాణాలను ఇచ్చేయటం జరిగింది. వాళ్ళ ధనాలను ధారపోయటం జరిగింది. జైలు పాలు కావటం జరిగింది. బూటు దెబ్బలు తినాల్సి వచ్చింది. అలాగే తుపాకీ తూటాలకు బలి కావాల్సి వచ్చింది. 1 కాదు, 2 కాదు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొందరు లక్షల మంది ప్రాణాలను సైతం పోగొట్టుకున్న సాధించి తీరాల్సింది స్వాతంత్ర్యం అని వాళ్ళు మనకు చెప్పకనే చెప్తున్నారు. స్వాతంత్రం ఒక దేశానికి గాని, ఒక ప్రజకు గాని అంత సులభంగా వచ్చేది కాదు. దానికోసం ఎన్నో చేయాలి. ఎన్నో యుద్ధాలు జరిగించాలి. ఎన్నో పోరాటాలు చేయాలి. ఎంతో కోల్పోవాలి. కానీ చిత్రం ఏంటంటేనండి, ప్రపంచంలో దేవుడి ఎంటరైనటువంటి పోరాటం, దేవుడు విడుదల కలగజేసిన విధానం, దేవుడు స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రసాదించినటువంటి పరిస్థితి మీరు గమనిస్తే, దేవుని పక్షాన ఉన్న ప్రజలకు ఒక్కరంటే ఒక్కరికి ఒక్క ఇబ్బంది అనేది కలగకుండా దేవుడే మొత్తం హోల్ అండ్ సోల్, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి పాత్ర పోషించి శత్రువుకి వణుకు పుట్టించి వెన్నులో వణుకు పుట్టించి, నాకు ఇప్పటికే ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే, అన్ని లక్షల మంది బయలుదేరి వస్తే మధ్యలో వాళ్ళ అవిధేయత వల్ల చచ్చిపోయారు, వేరే సంగతి. కానీ శత్రువు చేతిలో పడలేదు. గమనించండి, బయలుదేరి వచ్చిన వాళ్ళను ఒక్కరిని ఒక్క పశువుని గాని, ఒక చిన్న బిడ్డను గాని, ఒక ముసలి వాళ్ళను గాని, ఒక ఆడకూతుర్ని ఎవరిని గాని ఎవరికి గాని డ్యామేజ్ అవ్వకుండా, శత్రువు చేతిలో పడకుండా సురక్షితంగా ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి దేవుడు చేసిన పోరాటంలో మనకు కనబడుతుంది. ఆయన స్వాతంత్ర్యం ఇస్తే ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేనంత ప్రత్యేకంగా, శ్రేష్టంగా, అద్వితీయంగా ఉంటది. అందుకే స్వాతంత్ర్యం మనకై మనం కోరుకోవటం కంటే దేని నుంచైనా దేవా నీవు విడుదల కలగజేయి. ఎందుకంటే ఆయన విడుదల కలగజేస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఆపరేషన్ చేశారనుకోండి డాక్టర్లు, ఏం జరగడానికి అవకాశాలు ఉంటాయండి?
ఆపరేషన్ చేసిన ప్రతి డాక్టర్ సక్సెస్ అవుతాడా? అవుతారండి? అవ్వరు. లేరండి. 100% అయితే ఆపరేషన్ సక్సెస్, బట్ పేషెంట్ డైడ్ అనేది ఒక సామెత ఉంది, మీరు విన్నారా? ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ పేషెంట్ చనిపోవడం జరిగిందని. అట్లాగా ఆపరేషన్ సక్సెస్ అయ్యి పేషెంట్ చనిపోతే ఎవరికి ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఎవరైనా సరే ఇప్పుడు ఒక ప్రాణాపాయ పరిస్థితి నుంచి విడుదల కలగజేయాలని ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేయటానికి పూనుకుంటే గ్యారంటీ చెప్పలేము. అలాంటి ప్రాణం మీదకి వచ్చేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అలాంటి ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు తెలివిగా ఏం చేస్తారో తెలుసండి? ఏం చేస్తారండి డాక్టర్లు అప్పుడు? సంతకం పెట్టించుకుంటాం. మన దగ్గర సంతకాలు తీసుకుంటారు. మా ఆవిడ 2 సార్లు డెలివరీకి వెళ్ళిన ప్రతిసారి నా దగ్గర సంతకం తీసుకున్నారు. 2 సిజేరియన్ ఆపరేషన్లతో ఆమెకు డెలివరీ అయింది. అంటే అర్థం ఏంటి? ఈ టైంలో, ఈ ఆపరేషన్ టైంలో ఏదన్నా జరగరానిది జరిగి భార్య ప్రాణమో బిడ్డ ప్రాణమో పోతే మా మీదకి రాకండి, మా ప్రమేయం ఏమీ లేదు ఇందులో, మా ప్రయత్నం మాత్రం మేము చేశాం కాబట్టి ఇందులో వైద్యుల యొక్క ప్రమేయం ఏమీ లేదు, మేము వాళ్ళని ఏమి చెయ్యము, ఏమి అనము, వాళ్ళ మీద కేసులు పెట్టము, వాళ్ళ మీద దొమ్మిగా పడము, దాడికి దిగము అని ఒప్పుకొని చేసే సంతకం అది. అంటే ఒక వైద్యుడు వైద్యం చేయటానికి సిద్ధపడిన, అలాగే ఒక విమోచకుడు ఎక్కడ ప్రపంచంలో ఎన్నో రకాలైన పోరాటాలు, స్వతంత్ర పోరాటాలు చేసినటువంటి వారిని మీరు చూసిన వారిలో నష్టం చూసాం. వాళ్ళ అవయవాలు కోల్పోయిన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, మానం కోల్పోయినటువంటి వాళ్ళు, ప్రాణం కోల్పోయినటువంటి వాళ్ళని చూశాం. కానీ దేవుడు విమోచించటానికి కూడుకున్నప్పుడు చిన్న నష్టం కూడా జరగనీయకుండా ఎంతగా ఆ దేవుడి నడిపింపు అలాగుంటుందండి. అంటే అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన నడిపింపును కోరాలి, ఆయన విడుదలను మనం ఇష్టపడాలి. మనకై మనం ఏదో పోరాటం చేసి సాధించుకుంటాం అంటే జరిగేది కాదు. ఇశ్రాయేలు ఏం చేసుకోగలిగారు? వాళ్ళు యుద్ధాలు చేయగలిగినటువంటి కాల్బలం కలిగినటువంటి వాళ్ళు 6 లక్షల మంది ఉన్నారు. ఏం చేసుకోగలిగారు? ఎంతో మేధస్సు కలిగినటువంటి స్త్రీలట. ఆ ఐగుప్తు స్త్రీల కంటే తెలివైనటువంటి స్త్రీలు అనేటటువంటి రీతిగా చెప్పిన నోరు మూసుకొని ఉన్నాడు కదా. కానుపు పెట్టెల మీద మీరు ఎందుకమ్మా అని షిప్రాపోయా అని మంత్రస్థానులను అడిగితే, ఫరో రాజు అడిగినప్పుడు ఏం చెప్తారో మనకు తెలుసు. చురుకైన వాళ్ళు, ఎంత చురుకైన వాళ్ళు, వెరీ గుడ్ అమ్మా అక్క, ఎంత చురుకైనటువంటి వ్యక్తులు ఉన్నా, ఎంత కాల్బలం ఉన్నా, యవ్వనంలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఉన్నా, వారు నిజంగా వాళ్లకు దేవుడు అంత సులభంగా ఒక ప్రజను ఎన్నుకోడండి. నా ప్రజలు అని, నా స్వకీయ సంపాద్యమని ఒక ప్రజల్ని ఎన్నుకుంటున్నాడంటే అది ఏం చిన్న విషయం కాదు. అది 9 జాతులున్నాయి ఇశ్రాయేల్ చుట్టూ నాడు. ఈ జాతులన్నింటినీ కాదని ఇశ్రాయేల్ జాతిని కట్టుకోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ చురుకుదనం మీద ఆధారపడలేదు. వాళ్ళకున్నటువంటి బలగము మీద, తెలివితేటలు, వీటన్నిటిని ప్రక్కన పెట్టి దేవునికి మొరపెట్టడం అనేది మాత్రం మానలేదండి వాళ్ళు. అది ఇశ్రాయేలీయుల యొక్క గొప్పతనం. మనకు తెలుసు, ఈవెన్ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఫరో సైన్యాన్ని చూసి భయపడ్డాం. ఎవరికైనా ఆ ప్లేస్ లో మీరున్నా కూడా, నేనున్నా, ఎవరున్నా కూడా భయపడతాం. భయపడకున్నట్టు ఉంటామండి, మనుషులం కదా మనం. ఆఫ్టర్ 10 మంది మనం చుట్టుముడితే, ఒకళ్ళు ఇద్దరు చుట్టుముడితే భయపడం ఏంటి మనం? అలాంటిది ఫరో సైన్యం అంతగా వచ్చేస్తూ ఉన్నప్పుడు భయం సర్వసాధారణంగా ఉంటుంది.
అసలు మనం పోరాటం చేసేటటువంటి పటిమ ఉన్నప్పటికీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అరే ఇక్కడ భార్యలు ఉన్నటువంటి పరిస్థితులు, చిన్నపిల్లలు ఉన్న పరిస్థితులు, చంటిబిడ్డ తల్లు ఉన్న పరిస్థితులు, గర్భవతులు ఉన్న పరిస్థితులు, ముసలి మొత్తుగా ఉన్నటువంటి గొడ్డు గోద ఉన్నటువంటి పరిస్థితుల మధ్య కదా వాళ్ళు ఉండేది. వాళ్ళేమో యుద్ధం చేసి పట్టుకొచ్చుకుందాం అనేటువంటి ప్రిపరేషన్ తో వచ్చారు, వీళ్ళు పారిపోదాం అన్నటువంటి ప్రిపరేషన్ లో ఉన్నారు. ఎంత వేరియేషన్, ఎంత డిఫరెన్స్ ఉన్నాయి. అయినా ఇశ్రాయేలు చేసిన పని గమనించాల్సింది, దేవుడికి మొరపెట్టారు. ఎందుకంటే దేవుడు రంగంలోనికి దిగితే పరిస్థితులు ఎట్లా ఉంటాయనేది ఇశ్రాయేలులకు ఇంతమే తెలుసు, వాళ్ళకి మనకే తెలియదు పిల్లరా. అందుకు వాళ్ళ యొక్క స్వేచ్ఛ, వాళ్ళు పొందుకున్నటువంటి స్వేచ్ఛ చాలా విలువైంది. వాళ్ళు ఆ విధంగా విమోచించబడ్డారు అన్న ప్రతిసారి, అంటే ఈవెన్ తెగుళ్ల సమయంలో కూడా ఇశ్రాయేలు సమాజం మీదకి ఎటువంటి ప్రభావం లేదని విన్నప్పుడంతా మనకి ఎంత సంబరం అయిపోతుంది. సో చాలా థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటది. ఆఖరికి ఆ పస్కా టైంలో కూడా విడిపించిన విధానం మనం చూసినప్పుడు దేవుడు, అలాగే లాస్ట్ చివరిగా ఐగుప్తు సైన్యం అంతటిని సముద్రంలో ముంచేసి ఇశ్రాయేలును మాత్రం క్షేమంగా ఒడ్డుకు చేర్చిన ఆ విధానం చూసినప్పుడే, నిర్గమకాండంలో హైలైట్ విషయం అంటే ఏంటనుకుంటున్నారు? మొత్తం 40 అధ్యాయాలు ఉంటాయి నిర్గమకాండంలో. ఏమంటే నేను ఒక పుస్తకము నిత్యము దాన్ని స్టడీ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ నిర్గమకాండం అనేటటువంటి విషయం రాగానే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? అన్నిటికంటే మేజర్ గా ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఎర్ర సముద్రమే గుర్తొస్తుంది. వెరీ గుడ్, కరెక్ట్, 100%. ఎర్ర సముద్రం పాయలు చేయటం అనేటటువంటిదే. అసలు దాన్ని ఎర్ర సముద్రం పాయలు చేయటం అంటే అది ఏమని, దేనికి చిహ్నం అండి? అది ఇశ్రాయేలు విమోచనకు చిహ్నం, ఇశ్రాయేలుకు ప్రసాదించే స్వాతంత్ర్యానికి చిహ్నం. అందుకే ఈ బుక్ లో కూడా ఇన్సిడెంట్ ఒకసారి కనబడుతుందో చూడండి. ఏంటనుకుంటున్నారు అది? ఆ మధ్యలో చూసారా? ఎర్ర సముద్రం గోడలాగా ఉండేటటువంటి మొత్తం ఎన్ని భాగాలు, నిర్గమకాండానికి సంబంధించినటువంటి భాగాలు ఎన్నైతే ఉన్నాయో పుస్తకానికి సంబంధించి కేవలం 10 అధ్యాయాలు మాత్రమే ఉంటాయండి. 4 పుస్తకాలు ఉన్నాయి ఇందులో. 4 పుస్తకాల్లోనూ ఇదే పిక్చర్. అంటే ఏంటది అర్థం అంటే, నిర్గమకాండం అనగానే ఎర్ర సముద్రం పాయలు చేయటం. ఎర్ర సముద్రం పాయలు చేయబడిందంటే ఇశ్రాయేలులకు విమోచన ప్రసాదించబడింది, స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యమే మనకు బాగా గుర్తుంచండి. కాబట్టి మనకు స్వేచ్ఛ అసలు 18, మీకు విషయం తెలుసో తెలీదో, పిల్లలు, ఎదుగుతున్న పిల్లలు, టీనేజర్స్ ఒక ఏజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తెలుసా మీకు? ఒక ఏజ్ రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఏ ఏజ్ చెప్పండి, అది ఎవరికన్నా ఐడియా ఉందా? యవనస్తులుగా యవనస్తులే అక్క. అప్పుడు మన టీనేజర్లు అంటే యవనస్తులే కదా. ఒక ఏజ్, ఒక వయసు అనేది కంపల్సరీ క్రాస్ అవ్వాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే, మీకు ఎవరికి స్థాయికి రావట్లేదు. 18 ఏళ్ళు నిండాలి, ఎప్పుడెప్పుడు నిండుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకో చెప్పండి? కాదక్క, ఇంకా స్వేచ్ఛమ్మా, ఓటు హక్కులు ఇవన్నీ ఓకే. డ్రైవింగ్ లైసెన్స్లు వచ్చేస్తాయి, బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు, అవన్నీ తర్వాత సంగతి. అసలు వాళ్ళందరూ మీరు ఏ ఏజ్ రావాలని, ఏ వయసు రావాలని ఎదురు చూస్తున్నారు అని అడగండి. 18 సంవత్సరాల తర్వాత వాళ్ళకు స్వేచ్ఛ అనేది ఉంటుంది. అది అంటే వాళ్లకు 13 సంవత్సరం వచ్చిన 14 కిక్కి ఇవ్వదు, 15 ఇవ్వదు, 16 ఇవ్వదు, 17 ఇవ్వదు, 18 కూడా ఇవ్వదు. 18 నిండాలి. అది ఎప్పుడెప్పుడు నిండుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు అప్పుడు ఏమవుతారటండి? మేజర్లు అవుతారట. మేజర్లు, మైనర్లు కాదు వాళ్ళు. ఇప్పుడు మేజర్లు అవుతారు. మేజర్లు అంటే అర్థం ఏంటి? ఇంకా వాళ్ళ ఇష్టం అని అర్థం. వాళ్ళ ఇష్టం, స్వేచ్ఛ అనేది వచ్చేస్తుంది. అందుకే మీరు చూడండి, 18 ఏళ్ళు నిండక మునుపు పిల్లలకు పెళ్లి చేశారనుకోండి,
ఈ పక్క అమ్మ నాన్నలకి ఆ పక్క అమ్మ నాన్నలకి మొత్తం ఇరువైపులు ఉన్న పెద్దలు తీసుకెళ్లి జైలు వేస్తారు. అదే 18 ఏళ్ళు నిండినటువంటి పిల్లలు కనుక ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకున్నా, ఎవరు తెలియకోకుండా ఈ పోలీసులు కూడా ఏం చేయలేదు. ఎందుకండి? వాళ్ళు మేజర్లు అండి. వాళ్ళు మేజర్లు. వాళ్ళకి ఏమో వచ్చేసింది ఇప్పుడు, స్వాతంత్రం స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చేసాయి. అంటే వాళ్ళకు ఏజ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. నా బిడ్డలకేంటే నేను ఎక్కువ ఎదురు చూస్తున్నా. కారణం ఏంటంటే, ఒక చిన్న స్కూటీ ఇచ్చి వాళ్లకు నడిపించడానికి పంపించాలన్నా కూడా ఏజ్ ఉండాలి, 18 ఏళ్ళు నిండి ఉండాలి. ఇద్దరు పిల్లలకు స్కూటీ నడపటం వచ్చు, కానీ నేను ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే, మైనర్ గా ఉన్నప్పుడు ఇవ్వకూడదు, అది ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో. కాబట్టి ఎంతో మంది ఈ స్వాతంత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హాస్పిటల్ ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళు కోరుకునే స్వతంత్రం ఉంటుంది. ఏంటది? హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యే స్వాతంత్రం. అప్పుల్లో ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళు ఒక స్వాతంత్రం కోరుతారు, అప్పుల నుంచి విడుదల. అప్పుల్లో నుంచి విడుదల. పెళ్లి కాని పిల్లల్ని అడగండి, వాళ్ళకు ఒక స్వతంత్రం కోరుకుంటారు, ఈ ఒంటరి జీవితాన్ని నుంచి విడుదల. పెళ్లి లేని వాళ్ళని అడగండి, వాళ్ళు స్వతంత్రం కోరుకుంటారు. ఏమని? ఎవరు మాట్లాడట్లేదు. వివాహమైనటువంటి వాళ్ళు కూడా ఒక స్వతంత్రం కోరుకుంటారు. అప్పుడప్పుడు సన్యాసం ముచ్చుకోవాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఎందుకు? ఎప్పుడెప్పుడు దీనిలో నుంచి స్వాతంత్రం పొందుకుంటామా, రిలాక్స్ అవుదామా అనుకుంటాం. ఇప్పుడు మీకు విషయం చెప్పమంటారా? పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత రిలాక్స్ అవుతుందండి ఇంట్లో అమ్మ. ఏమని? అమ్మాయి పోయినారు, వీళ్ళకి విడుదల వచ్చింది అని చెప్పేసి. ఇలా ప్రతిది కూడా మీరు చూడండి, మీరు ఎక్కడైనా కానీ ఆ విడుదల, ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం మనం కోరుకోవాలని ఎప్పుడు ఇష్టపడుతుంటాం. కానీ నిజంగా మనం గమనించగలిగితే అల్టిమేట్ గా అసలు స్వాతంత్రం కోసం మనం పోరాటం చేయగలగాలి, ఆరాటపడాలి. ఆ స్వాతంత్రం ఆనాడు భౌతిక స్వాతంత్రం కోసం వాళ్ళు అంతగా 400 సంవత్సరాలుగా ప్రార్థించినటువంటి వాళ్ళు, ప్రయత్నించినటువంటి వాళ్ళు. కాస్త పుస్తకం బాగుంది, కానీ మనకు పొందుకోవాల్సిన స్వాతంత్రం ఒకటి ఉంది. అది పాపం అనే దాస్యపు నుండి విడిపించబడే స్వాతంత్రం. ఇప్పుడు ఒక రాజు నుంచి విడిపించబడటం కాదు, ఒక తెగ నుంచి, ఒక వ్యక్తి నుంచి విడిపించబడటం కాదు మనం ఈరోజు కోరుకోవాల్సింది. పాపం అనే దాస్యం చూసారా, దాని నుంచి విడిపించబడటానికి మనం సిద్ధపడాలి. మరి ఎవరు మనల్ని స్వతంత్రులు చేస్తారు? ఇంతకు వ్యక్తిని, ఆత్మను పాపము నుండి స్వతంత్రులుగా చేయగలిగింది ఎవరని చెప్పాడు తెలుసండి యేసుప్రభుల వారు? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు. చూడండి, చాలా మాట. స్వతంత్రం ఎవరిస్తారని చెప్తున్నాయండి యేసుప్రభు గారు? సత్యము స్వతంత్రులుగా చేయ. సత్యము స్వాతంత్రం వస్తుందా? అసలు ఏమండి విచిత్రంగా లేదండి. ఇప్పుడు మనకు స్వాతంత్రం ఎవరు తెచ్చారంటే ఏమని చెప్తామండి మనం? మన దేశానికి ఎవరు స్వాతంత్రం తెచ్చారంటే ఏం చెప్తాం? గాంధీ తాత అని చెప్తాం. వాస్తవంగా ఆయన ఒక్కరి వల్ల ఏం కాలేదు. ఎందరో వీరులు, ఎందరో త్యాగధనులు వాళ్ళు చేశారు. అంటే మనుషులు స్వాతంత్రం ఇచ్చారు. అది మనం అల్టిమేట్ గా ఏం తెలుసుకున్నామంటే, స్వాతంత్రం తెచ్చుకున్నది, సాధించుకున్నది, ఇచ్చింది మనుషులే. బ్రిటిషర్స్ మనుషులు కాదండి, వాళ్ళు ఇచ్చేశారు, మనం తెచ్చేసుకున్నాం, మనము మనుషులే. కాబట్టి ఇక్కడ మీరు గమనించగలిగినటువంటి విషయం ఏంటంటే, మనిషి స్వాతంత్రం ఇస్తాడు అనేది కరెక్ట్, కానీ మనకు అందరికీ తెలిసింది. కానీ సత్యం ఇస్తుందంటారు ఏంటి? ఇంతకు ఏమిటి సత్యం? ఇప్పుడు
ఈ సత్యాలు ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి సత్యాలు ఉంటాయి. మీకు విషయం తెలుసో తెలీదో, కొంతమంది బల్లి సౌండ్ చేస్తే ఏమంటారండి తెలుసా మీకు? సత్యం అంటారండి. ఏంటి, గంట కొట్టింది అనుకోండి, గడియారం ఉంటుంది చూసారా, గోడ గడియారంలో మనం మాట్లాడుతూ ఉండగా 11, 12, 1 గంట, 2 గంటలు, 3 గంటలు అయి ఉంటుంది. మనం మాట్లాడుతూ ఉండగా ఆ గంటలు కొట్టారనుకోండి, అప్పుడేమంటారు? అప్పుడు కూడా సత్యమే అంటారు. సత్యం అంటారు. తుమ్మారనుకోండి, అడుగు చెప్తానమ్మా. తుమ్మారనుకోండి, ఎవరన్నా ఏడి తుమ్మితే సత్యమా? ఈ కరోనా టైంలో చెప్పలేదు ఎవరు, కరోనా రాకపోయినా చంపేవాళ్ళు. తుమ్మితే సత్యం అని అంటే అప్పుడు తుమ్మితే ప్రమాదం కదా. ఇలాగా ఏదో బల్లి సౌండ్ చేస్తే సత్యమనో, ఏదన్నా గంట వినబడితే సత్యమనో, తుమ్మితే సత్యమనో అనుకుంటారు. సత్యానికి ఈ రకమైనటువంటి దారిద్ర్యాలను అంటగట్టిన వాళ్ళం మనం. సత్యం అంటే ఏంటి మరి అంటే అదే అధ్యాయంలో, యోహాను సత్యం 8వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఏమ్మా? ఓకే అమ్మా, 36వ వచనం చూడండి. ఎవరో సత్యం చెప్తున్నారు అక్కడ? కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. అంటే స్వాతంత్ర్యాన్ని ఇచ్చేటటువంటి సత్యం ఎవరన్నమాట? కుమారుడు యేసు ప్రభులు. అందుకే అన్నాడు ఆయన, నేనే సత్యము అని కదా. నేనే సత్యం అని అన్నాడు. అందుకే ఆయన అంటే పాప విమోచకుడు ఎవరు అని అంటే, ఈ ప్రపంచము పాపానికి ప్రతి వ్యక్తి బానిసైపోవటం జరిగింది. పాపము చేయి ప్రతివాడు అసలైన బానిస అని ఏ రోజు చెప్పాడు యేసు ప్రభు వారు. ఏదో బ్రిటిషర్స్ కింద ఉంటే అది బానిసత్వం అనుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రమే మన దేశంలో ఉన్నారు. లేకపోతే వాళ్ళు పాలించారు, వీళ్ళు పాలించారు, వాళ్ళ దాస్యం కింద ఉన్న, వీళ్ళ దాస్యం కింద ఉన్నాం అనుకుంటూ ఉంటారు. అన్నిటికంటే ప్రమాదకరమైన దాస్యం పాపదాస్యం. అది దానిలో నుంచి బయటపడాలని విశ్వ ప్రయత్నాలు చేసి కుదరక చేతులెత్తేసి కుదరక నరకానికి జారిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యేసుప్రభుల వారు పాపం నుంచి విమోచిస్తారట. అంటే పాపము నుండి రక్షిస్తారు. అయ్యో ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవరు విడిపించును అని పౌలు గారు బాధపడినటువంటి సందర్భం, వ్యధపడినటువంటి సందర్భం, విలవిల్లాడిన సందర్భం మనకు తెలుసు. మరి అటువంటి దానిలో నుంచి విడుదల ఎవరు కలుగజేశారని చెప్తారు ఆయనే. మళ్ళీ ఏమండి 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ప్రారంభ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి అమ్మా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. ఇక్కడ మీరు గమనించండి, చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ప్రాముఖ్యంగా మనం చూస్తే యేసు ప్రభునందు ఉన్నవారు అంటే క్రీస్తునందు అన్న పదానికి చాలా విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. మనలో చాలా మందికి ఆ విషయం తెలియదు. క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ విశేష లక్షణాలు ఉండాలి? క్రీస్తునందు అన్న పదములో అర్థం ఏమిటి అంటే, క్రీస్తునందు అన్నది దానికి అల్టిమేట్ అర్థం ఏంటంటేనండి, రక్షణ పొందుకున్న వాళ్ళు. క్రీస్తునందు అని అంటే విశ్వాసులు, క్రీస్తునందు అంటే శిష్యులు, క్రీస్తునందు అంటే బాప్తిసం పొందిన వాళ్ళు. ఇవి అర్థాలు. సో ఇందులో క్రీస్తు యేసునందు ఏముందట? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. జీవాన్ని ఇస్తుంది. ఎక్కడి నుంచి విడుదల కలుగజేస్తున్నది?
పాప మరణముల నియమం. ఏంటది పాప మరణము నియమం అంటే? ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నేను చాలా సార్లు మీతో పంచుకోవటం జరిగింది. మీకు గుర్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేయటం కోసమే నేను అడుగుతున్నానండి. పాప మరణముల నియమము అంటే అర్థం ఏంటి? ఎవరికి గుర్తులేదండి? పాపం చేసిన వాడు మరణిస్తాడు. వెరీ గుడ్. ఏదేదో పెద్ద పెద్ద అంతరార్థాలు ఉన్నాయని ఆలోచన చేయకండి. పాప మరణముల నియమము అంటే పాపం చేస్తే చావే, నో మోర్ ఆప్షన్, నో మోర్ ఎగ్జంప్షన్ అని అర్థం. అందుకే పాపానికి ఒక జీతం ఉందట, దాన్నే మరణం అని చెప్పడం జరిగింది. పాపం జీతాన్ని జీతం పొందుకుంటుంది, ఆ జీతం రాకుండా ఆగడం అనేది జరగదు, అసలు డిలే కూడా కాదు. అది పండితే, ఆ పాపం పండితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించగలిగితే పాప మరణముల నియమం, పాపము చేసిన వాళ్ళు ఆత్మీయంగా చావటం, భౌతిక చావు కాదు సుమా. మళ్ళీ చెప్తున్నాను మీకు, మరణం అనగానే మన వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు భౌతిక చావు. భౌతిక చావు పాపము లేక మునుపు నుంచే ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు పాపం మొదటిగా పుట్టింది ఎప్పుడు, ఎవరి దగ్గరండి? ఆదాము అవ్వల దగ్గర నుంచి పుట్టింది కదా. మరి వాళ్ళకంటే ముందు నుంచి భౌతిక మరణం ఉందా? ఒకవేళ వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించలేదనుకోండి, వాళ్ళు చావరా? భౌతికంగా చావరా? పండు తినకంటే చావరని చెప్పాడు కదన్నా దేవుడు. అంటే ఏ చావు అనుకుంటున్నాం అది? శారీరకంగా అనుకుంటున్నావమ్మా? ఒకసారి చిన్న విషయం చెప్తాను మీకు అర్థం కావటానికి. ఇప్పుడు శారీరకంగా చావు అనేటటువంటిది పాపం చేస్తేనే వస్తుంది అని అనుకుంటే బాగా వినండి. భౌతికమైనటువంటి చావు పాపం చేయటం వలనే వస్తుంది అనుకుంటే, అమ్మ కడుపులో పిండాలు చచ్చిపోతున్నారు, పిల్లలు చచ్చిపోతారు, చిన్నపిల్లలు. వీళ్ళు ఏ పాపం చేసి చచ్చిపోయారు? మరి వాళ్ళంటే చచ్చిపోయారమ్మా? పాపం చేస్తేనే కదా భౌతిక మరణం వచ్చింది అనే అనుకున్నది మనం కాసేపు. సరే, అలాగే ఊహ తెలియనటువంటి చంటి బిడ్డలు చచ్చిపోతున్నారు, ఉన్నారండి? అసలు వాళ్ళకి ఏమన్నా తెలుసా? ఏది నెలల పిల్లలు చనిపోతూ ఉంటున్నారు, 1 సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు చనిపోతున్నారు, చూస్తున్నాం కదా. వీళ్ళు ఏ పాపం చేసి చచ్చిపోయారు? ఇదే నా ప్రశ్న. వీళ్ళు ఏ పాపం చేసి చనిపోయారండి? ఏ పాపం చేయలేదండి. మరి ఏ పాపం చేయకపోతే వాళ్ళకి ఎట్లా వచ్చింది మరి మరణం? శరీరాన్ని మరణించాలి. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, మళ్ళీ లోకంలో పాపం ఉంది కనుక కాదమ్మా. లోకంలో పాపం అంటే మనం చేస్తేనే కదమ్మా. ఇప్పుడు అందరూ పాపము చేసి మరణం పొందుకున్నారు కదండి. చేస్తేనే వస్తుందండి పాపం. నువ్వు సక్రియ చేయని ఎడల పాపం వాకిట పొంచి ఉంటుంది, నీకు దాని ఎడల వాంఛ కలుగుతుంది, నువ్వు దాన్ని ఏల్తావు అని మాట చెప్పాడు. అంటే మనకై మనం చేస్తే తప్ప పాపం అనేది జరగనప్పుడు వాళ్ళకి భౌతికమైన వాళ్ళకి కాదు. మీ క్వశ్చన్ చెప్పాలి. సరే, నేను ఒక మాట అడుగుతున్నా, మీరు చెప్పండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించాడు. నరుడు అంటే ఎవరక్కడ? ఆదాము గారు. మీకు ఎవరికి డౌట్ లేదు కదండి? నేను అడుగుతున్నాను. ఇప్పుడు మంటితోనే ఎందుకు చేయాల్సి వచ్చింది తెలుసండి? ప్రారంభంలోనే మంటితోనే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆజ్ఞ అతిక్రమించక మునిపే కదా దేవుడు చేసిన నిర్మాణం. అంటే మన్నుతోనే ఎందుకు చేశాడు అనేది విషయం ఆలోచన చేస్తే చెప్పండి. ఇప్పుడు ఒకవేళ పండు తినకపోయినా ఏం జరగాలి చెప్పండి? భౌతికమైన మరణం అనేటటువంటిది
పాపముతో సంబంధము లేనిది. మన్నుకు, పాపాత్ములకైనా పుణ్యాత్ములకైనా. భౌతికమైన మరణం అనేటటువంటిది కాదు. నీవు దాన్ని ఒకవేళ నిజంగా భౌతిక మరణం అనుకుంటే నువ్వు దాన్ని తిను నిశ్చయంగా చచ్చదు అని అంటే మరి చచ్చిపోయారా వాళ్ళు? చనిపోలేదు. శారీరకంగా ఆదాము అవ్వలు అంటే ఇప్పుడు నువ్వు నిశ్చయంగా చస్తావంటే ఏ మరణం అంటారు దాన్ని? ఆత్మీయ మరణం అంటే అర్థం ఏంటి చెప్పండి పోనీ. మంచిది, కరెక్ట్. ఆత్మీయ మరణం అంటే ఇప్పుడు నరకానికి పోలేదు కదండి వాళ్ళు. దేవుళ్ళ నుంచి తొలగిపోవటమే ఇంకా ఆత్మీయ మరణం. అది వెరీ గుడ్ అమ్మా. దేవుడి నుంచి దూరం అవ్వటం అన్నదే ఆత్మీయ మరణం. దేవుడికి మనం దూరంగా మసలుకోవాలి. ఎప్పుడు చూసినా మనకి ఎప్పుడున్న డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనుకునే మనస్తత్వం మనలో ఉందనుకోండి, అదేనండి ఆత్మీయ మరణం. ఏదో కాదు, దాని తర్వాత వచ్చేస్తుంది నరకం. చచ్చిపోయిన తర్వాత శరీరం ఆత్మ విడిపోతాయి కదా, విడిపోయినప్పుడు అది శిక్ష అనేది ఖరారు అయిపోద్ది. కానీ ఆ శిక్షకు ముందు జరిగింది ఏంటి? డీవియేషన్ ఫ్రమ్ గాడ్, దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతాయి. అందుకే మనం ఎవరికి దూరంగా ఉన్నా దేవుడికి దూరంగా బతకాలనే పరిస్థితి వచ్చిందంటే అది మనకు ఆత్మీయ చావు. ఆ చావు లక్షణాలు, మనం చచ్చిపోబోతున్నాం అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయట కదండి, తెలుసా అండి మీకు? కొందరు వ్యక్తులు మనుషుల్లా కనపడరట, మస్కగా కనపడతారట. మన నీడ మనకు కనబడకుండా పోయే పరిస్థితులు ఉంటాయట, అదుపు తప్పిపోతామట. అలా కొన్ని సిమ్టమ్స్ చావటానికి ముందు కనపడతాయి. భౌతికమైనటువంటి చావు విషయం చెప్తున్నాను. కానీ ఆత్మీయ చావుకు ముందు ఈ సిమ్టమ్స్ కనపడతాయి. ఎందుకంటే దేవుడి సన్నిధికి రావాలనుకోను, ప్రార్థన చేయాలనుకోను, వాక్యం నేర్చుకోవాలనుకోను, దేవుడి సేవలో మనం ఇదిగా ఉండాలనుకోను, దేవుడు కోరుకున్నట్టుగా మన బతుకుని మన పాత్రను తీర్చిదిద్దుకోవాలనుకోను, మనం వెలిగించాలనుకోను, ఏ యావా లేదు పట్టలేదు అనుకోండి, అది ఆత్మీయ పతనావస్థ, ఆత్మీయమైన చావుకు అది సిగ్నల్స్. అది మర్చిపోకండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మనం ప్రాముఖ్యమైన విషయం ఒకటేనండి, అదేంటంటే ప్రారంభములో ఆదాము హవ్వలకు దేవుడు ఏం పెట్టాడు? అసలు ఆజ్ఞను అతిక్రమంతో సంబంధం కూడా లేకుండా. ఇప్పుడు చిన్న మాట చెప్తాను, నరులారా తిరిగి రండి అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ భౌతికంగా చావని పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్ళాలండి? అది అనంత లోకం, అద్వితీయ లోకం, శాశ్వత కాలం ఉండే లోకం. కానీ భౌతికమైన దేహంతో ఎట్లా ఉంటుంది? అందుకే భౌతిక దేహాన్ని దేవుడు ఏం చేస్తాడు? అక్షయ దేహం చేస్తానన్నాడు, మారుస్తానన్నాడు కదా. అలాంటి దేహమే కాదు కదా యేసుప్రభు వచ్చినప్పుడు కూడా మామూలు దేహం కాదు కదా తీసుకెళ్ళిపోయేది పరలోకానికి. అక్షయ దేహాన్ని తీసుకెళ్తాడు, ఎందుకంటే అక్షయ లోకానికి వెళ్తున్నాం మనం అక్కడ. కనుక ఈ క్లారిటీ మనకు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఈ పాపం అనేటటువంటి మరణం, పాపం వలన వచ్చేటటువంటి మరణం అంటే ఏ మరణం? శారీరక మరణం కాదక్క. ఇప్పుడు దాకా నేర్చుకున్నది అదే, కన్ఫ్యూజ్ అవ్వకండి. పాపం చేస్తే వచ్చే మరణం భౌతిక మరణం కాదు, ఆత్మీయ మరణం. భౌతికమైన మరణం ఇప్పుడు ఆ విధంగా అంటే, ఇప్పుడు దేవుడు మాట చెప్తాడు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగిందట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అంటే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ పాపాత్ములేనా? ఆ విధంగా అనుకుంటే పరలోకానికి ఎవడు వెళ్తాడు? మళ్ళీ అడుగుతున్నాను ప్రశ్న, మీకు అర్థమైందండి అందరికీ? నిజంగా చనిపోయిన వాళ్ళందరూ పాపాత్ములే అయితే మరి భక్తుల మరణం అంటారేంటి? నీతిమంతుల మరణం అంటాడేంటి? నీతిమంతులైన వారు కొనిపోబడుతున్నారు అంటారేంటి? కాబట్టి ఆ మరణం అనేటటువంటిది ఆత్మీయమైన మరణం. అక్కడ నుంచి విమోచన అనేటటువంటి దానిని దేవుడు ఆ రోజు భౌతికమైనటువంటి విమోచన దేవుడు కలగజేశాడు. వాళ్ళు సంబరం చేసుకున్నారు. ఈ రోజు
ఆత్మీయమైనటువంటి విమోచన, ఆత్మకు పాపము నుండి, పాప మరణం నియముల నుండి విమోచన క్రీస్తు ద్వారా కలగజేశాడు. ఆ రోజు మోషే గారిని ముందు పెట్టుకొని పస్కా పశువుని పెట్టి విమోచన కలగజేస్తే ఈరోజు క్రీస్తును మనకు వరముగా ప్రసాదించి మన పాప శాపాలకు, మా పాత స్థితికి సిలువలో బిగించేసి మనకి నూతన జీవితాన్ని ప్రసాదించడం జరిగింది. దాన్నే పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 3-4 వచనాల్లో చెప్తాడు. ఒకసారి నేను చదువుతాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎదుగురా. యేసు ప్రభు మరణములోనికి బాప్తిసం అనగానే చాలా మంది మరణంలోకి ఎందుకండి వెళ్ళాలి? అసలు ప్రపంచంలో ఉన్న మరణాలకి యేసు ప్రభు మరణానికి చాలా వ్యత్యాసం. ఏమిటా వ్యత్యాసం అంటే, ఎవడైనా సరే ఊహ తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా, మళ్ళీ చెప్తున్నా, ఊహ తెలిసిన ప్రతి ఒక్కరు వాళ్ళ పాపానికి మరణం పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ యేసు ప్రభుల వారు దేని వలన అంటే, మానవ పాపాలను మోసుకుపోవటం వలన ఆయనకు శిక్ష, భౌతికమైన మరణం అనేది జరిగింది. మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇందులో యేసుక్రీస్తు మరణంలోనికి అనగానే ఆ మరణం తాత్కాలికమే. దాని తర్వాత ఏం జరిగింది? పునరుత్థానం జరిగింది. మరలా నూతన జీవం వచ్చేసింది. అది ముఖ్యమైనది. అది బాప్తిసం అనే తంతులో జరుగుతుందట. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో, ముందు మరణం 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 అన్నాడు. మరణం అంటే నాయనా మీరు అక్కడికే ఆగిపోకండిరా, యేసు ప్రభుల వారు మృతుల్లో నుంచి లేపబడ్డాడు. అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై, అంటే బాప్తిసం ద్వారా నడుచుకున్నట్లు, నడుచుకోవటం, నూతన జీవం పొందిన తర్వాత నడుచుకునేది ఎక్కడ? సంఘంలో బోధలోకి వస్తాం. ముందు సువార్తకు పట్టుబడతాం, తర్వాత బోధలో ఎదుగుతాం. అదే నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిని. సో నీళ్ళల్లో మనం బాప్తిసం ద్వారా పాతి పెట్టబడతాం, తర్వాత లేపబడటం మనం పొందబోయే పునరుత్థానానికి సూచిక. అది అసలు విమోచన. అది నేను ఎందుకు చెప్తున్నా, విషయాలన్నీ ఎందుకు మీతో పంచుకోవాలనుకుంటానంటే, మనం పొందుకోవలసిన అసలు విమోచన 2 స్టెప్లలో ఉంది. మొట్టమొదటిది రక్షణ పొందుకోవటం, బాప్తిసం తీసుకోవటం. బాప్తిసం తీసుకున్నంత మాత్రం చేత ఇంకా పరలోకానికి ఇంకా అన్ని మొత్తం ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అయిపోయినాయని కాదు అర్థం. ఇక్కడ మనం నెక్స్ట్ పొందబోయేది యేసుప్రభు 2వ రాకడలో మన సమాధులను తెరిచి మనల్ని సజీవంగా లేపి అక్షయదేహం ఇచ్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి. అది అసలు సిసలు పునరుత్థానం. ఈ పునరుత్థానం ఏదైతే బాప్తిసం ద్వారా మనం సాదృశ్యంగా నీళ్ళలో నుంచి లేపబడతామో అది తాత్కాలికం, అది ఒక ఛాయ, అది నీడ. అసలుదేంటి అంటే ప్రభు 2వ రాకడలో మనం సమాధుల్లో నుంచి లేపబడతాం. అలా లేపబడ్డానికి ముందు మనం చేసినటువంటి క్రియలు, వాని క్రియల చొప్పున సిద్ధపరచబడిన జీవితం నా యొద్ద ఉన్నది. అంటే మనం ఎట్లా బతకాలి అంటే, యేసు ప్రభు 2వ రాకడ సమయానికి ఆయన వచ్చినప్పుడు నన్ను లేపి పరలోకం తీసుకెళ్లే విధంగా, నిత్యము రెస్ట్ ఇచ్చే విధంగా నేను బతుకున్నానా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. లేదనుకోండి ఆ టెస్ట్ లేకనేనండి ఇప్పుడు బయలుదేరి వచ్చినటువంటి వారు 20 లక్షల మంది, కానీ గమ్యం చేరుకున్న వాళ్ళు ఇద్దరు. అంటే ఏం జరిగిందనమాట ఈ మధ్యలో వీళ్ళకి? ఆ పొందుకున్నటువంటి రక్షణ, విమోచన విలువ తెలియకుండా వాళ్ళు గొంతెమ్మ కోరికలతో, దేవుడి మీద అపనమ్మకంతో, నాయకత్వం మీద అపనమ్మకంతో తిరుగుబాటు బావుటా చేసి చిన్న చిన్న కోరికలను కూడా అణుచుకోలేక వాళ్ళు రాలిపోయారు. మన జీవితం కూడా అంతే. బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు పరలోకం వెళ్తారండి? వెళ్ళరన్నా. మర్చిపోకండి. అది మన
మీకు గ్యారంటీ లేదు, నాకు గ్యారంటీ లేదు. ప్రపంచంలో బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరికీ ఇంతకు ఎవరు నిజంగా దాన్ని కోల్పోతారు? ఎవరి వల్ల కోల్పోతాం మనం? చాలా మంది అనుకుంటాం ఏమనంటే వాడు జరగొట్టాడు నన్ను, వీళ్ళు జరగొట్టారు. చేతగాని మాటలేదండి. ఏనుగును ఎవడు తన తల మీద బురద వేయడు. నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను, ఏనుగు తల మీదకి బురద పోయిందంటే అదే ఎవరు వేసుకుంటారు తెలుసా? తనకు అదే తనే వేసుకుంటుంది. శుభ్రంగా తీసేసుకొని తొండంతో అదే శుభ్రంగా వేసేసుకుంటది. అప్పుడప్పుడు మనకు ఒకటి వస్తూ ఉంటది, ఇదంతా ఏమంటాం, నా కర్మ, నా కర్మ అంటారు. కరెక్ట్, మనం చేసుకున్నది. చేసుకుని మనకే వస్తాడు. కాబట్టి అదేనమ్మా, మనం చేసిందే మన నెత్తి మీదకి వస్తుంది. కాబట్టి ఈ జీవిత కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు తాత్కాలికమైన స్వాతంత్రం అది పొందుకున్న వాళ్ళు, కానీ అసలు స్వాతంత్రం కనానులో ఉంది. ఇంకా కనాను చేరక మునిపే రాలిపోయారు, చూసారా? అలా మనం పరమ కనాను చేరక ముందే రాలిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇదిగో ఈ కోరికలే, లేనిపోని వాటి మీదకి మనసు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. అందుకే ఇశ్రాయేల్ ప్రయాణాలన్నిటినీ మనం బాగా ఆకలింపు చేసుకుంటేనండి, మన ప్రయాణానికి అన్వయం చేసుకుంటే బాగా బుద్ధి వస్తుంది మనకి. చాలా మందిని అసలు కణానికి చేరుకోవటానికి, పరలోకం చేరుకోవటానికి ఎంతగానో దోహదపడుతుంది.